ఇక రేవంత్ సర్కార్ పాలనా దుర్మార్గానికి ఇంతకంటే నిదర్శనం ఉంటుందా? కేసీఆర్ హయాంలో ఏనాడు ధర్నాలు దీక్షలకు దిగని ఉద్యోగులు రేవంత్ పాలనపై తిరగబడుతున్నారు. సెక్రటేరియట్ సెకండ్ ఫ్లోర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు కాంట్రాక్టర్లు మెరుపు ధర్నాకు దిగారు. సెకండ్ ఫ్లోర్ సందీప్ కుమార్ సుల్తానియా ఛాంబర్ ముందు భారీ సంఖ్యలో కాంట్రాక్టులు బైఠాయించారు. పెండింగ్ బిల్లులను చెల్లించడం లేదని సెకండ్ ఫ్లోర్ కు చేరుకున్న కాంట్రాక్టర్లు పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి ఛాంబర్ ముందు ధర్నాకు దిగిన కాంట్రాక్టర్లు ఈసారి మరింత ముందుకెళ్లి బైఠాయించారు విశేషం. దీనిపై స్పందించడానికి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. ఇప్పుడు పెండింగ్ బిల్లులు కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా బిల్లులు ఇట్లా ఉండడం తెలుస్తుంది, బకాయిలన్నీ కూడా. సో కాంట్రాక్టర్లు అందరూ ఇవాళ ధర్నా చేస్తున్నారు. దీనికి సంబంధించి మీరు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారండి? ఇది ప్రభుత్వం యొక్క అసమర్థతకు, చేతగానితనానికి, తర్వాత ఒక కాంట్రాక్టర్ల పట్ల నిర్లక్ష్యానికి ఇది ముమ్మాటికి కూడా ప్రతీక. వాళ్ళు సంపద సృష్టించలేకపోతా ఉన్నారు, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేకపోతా ఉన్నారు. కనీసం కాంట్రాక్టర్ల బిల్లులు కూడా చెల్లించలేనటువంటి ఒక ఆర్థిక పరమైన దుస్థితి రావడానికి కారణం ఇది ముమ్మాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆర్థిక శాఖ మంత్రి భట్టి గారు, మొత్తం కేబినెట్ అంతా కూడా దీనికి రెస్పాన్సిబుల్ అని చెప్పని నేను భావిస్తా ఉన్నాను. చేత కాకపోతే అధికారం వదిలిపెట్టుకొని గద్దె దిగాల గాని, అధికారంలో కూర్చొని వాళ్ళ ఏ కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లిస్తలేరు, తర్వాత జీతాలు సరి అయినటువంటి సమయంలో ఇవ్వట్లేరు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కు పెన్షన్, గ్రాట్యుటీ అండ్ దెన్ సూపర్ యాన్యుయేషన్ బెనిఫిట్స్ ను టైంకి ఇవ్వట్లేరు. మొత్తానికి ఒకటే జరుగుతా ఉంది ఏంటంటే వాళ్ళ జేబులు నింపుకుంటా ఉన్నారు తప్ప చట్టబద్ధంగా లేకపోతే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలకు సంబంధించి కానీ, చేసిన పనులకు సంబంధించి కానీ ఇవాళ డబ్బులు లేవు అన్నట్లుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ఇది ముమ్మాటికి వాళ్ళ అసమర్థత, చేతగానితనం, ఒక భావదారిద్ర్యం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. హైట్ ఆఫ్ ఇన్ఎఫిషియన్సీ, ఇన్కాంపిటెన్స్. అండ్ మరొకటి, దాదాపుగా 360 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నట్లుగా సమాచారం. అండ్ దానికి తోడు కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా ఇబ్బందులు అవుతుంది. కాంట్రాక్టర్లందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. పలుసార్లు చేసినా కూడా వాళ్ళకి ఎట్లాంటి సొల్యూషన్ కనిపించట్లేదు. మరి దీనికి మీరు ప్రభుత్వాన్ని ఎట్లా క్వశ్చన్ చేస్తున్నారు? ప్రభుత్వానికి మీరు ఏం చెప్తున్నారు వాళ్ళ తరపున? గమ్మత్తమ్మా, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంత దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టుంది అంటే, ఒక పక్కన కాంట్రాక్టర్లు మీరు అన్నట్టు 360 కోట్ల రూపాయల పైచిలకు ఒక డిపార్ట్మెంట్ లోనే ఈ రోజు అంత పెద్ద ఎత్తున బిల్స్ అన్ని పెండింగ్ లో ఉన్నాయి. వాళ్ళు ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. జిహెచ్ఎంసీలో ఉన్న కాంట్రాక్టర్లకు ఇవాళ డబ్బులు ఇచ్చిన పాపాన అవ్వట్లేదు. తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పెన్షనర్స్ కు వాళ్ళు ఆన్ ద డే ఆఫ్ ద రిటైర్మెంట్ దే ఆర్ సపోజ్ టు గెట్ దేర్ సూపర్ యాన్యుయేషన్ బెనిఫిట్స్ అన్ని రావాలా, అవి ఇచ్చిన పాపాన పోలేదు. ఫీ రియంబర్స్మెంట్ పథకానికి సంబంధించి వాళ్ళ నిధులు కేటాయించకపోవడంతో, ఆ ఫీ రియంబర్స్మెంట్ డ్యూస్ చెల్లించకపోవడంతో వాళ్ళ పిల్లలు ఆత్మనిర్భరతా భావంతో ఉన్నారు. మొత్తానికి మొత్తం దేర్ ఇస్ ఎ వెరీ సీరియస్ ఫైనాన్షియల్ బ్యాంక్రప్సీ. ఇంత సీరియస్ ఫైనాన్షియల్ బ్యాంక్రప్సీ ఉండగా ఒక పక్కన మూసీ ప్రాజెక్ట్ అంటాడు, మరో పక్కన ఏ ప్రాజెక్ట్ అంటాడు, లేకపోతే రీజనల్ రింగ్ రోడ్ అంటాడు. ఇష్టం వచ్చినట్టు చెట్ల మీద ఇస్తార్లు కొట్టినట్టుగా ప్రజలను మభ్యపెట్టే విధంగా ప్రకటనలు చేస్తా ఉన్నాడు తప్ప నిర్దిష్టంగా పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా, సంపదను సృష్టించే విధంగా, ఇచ్చిన వాగ్దానాలను అమలు అయ్యేందుకు అవసరమయ్యేటువంటి ఒక వనరులను సమకూర్చుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మళ్ళా కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అంటాడు ఏమని, నాది మధ్యతరగతి మనస్తత్వం అంటాడు. ఆయన తొడిగే బూట్లు ఏమో ₹1,00,000 బూట్లు, వేసే టీషర్ట్లు ₹1,00,000 టీషర్ట్లు, పెట్టే బెల్ట్లు, బట్టలు ఏమో ₹1,00,000 ఉంటాయి. మళ్ళీ నాది మధ్యతరగతి మనస్తత్వం అంటాడు. ప్రజలకు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు నాది మధ్యతరగతి మనస్తత్వం, నేను కన్జర్వేటివ్ అంటాడు. తన వ్యక్తిగత విలాసాలు, విందులు, జల్సాలు, లేకపోతే చార్టర్ ఫ్లైట్లలో తిరగడం కోసమేమో ₹100 కోట్ల వాళ్ళ ఖర్చు పెడుతున్నటువంటి ఒక పరిస్థితి చూస్తా ఉంది. సో అన్ని కాంట్రడిక్షన్ తోటి వాళ్ళ ఒక కేవలం స్వార్థ లాభాపేక్ష, డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలా, కమిషన్లు ఎట్లా అందుకోవాలా ఉన్నటువంటి ఒక దాంట్లో ఉన్న దుగ్ధ కాంట్రాక్టర్లు చేసిన పనులకు కూడా బిల్లులు చెల్లించలేనటువంటి ఒక అసమర్థత. ఇది ఇట్స్ షేమ్ ఆన్ దిస్ గవర్నమెంట్. 20 months లో ఇంత దుస్థితికి తీసుకెళ్లి
ఆర్థికంగా మొత్తం రాష్ట్రాన్ని దివాలా వేయించిన రేవంత్ రెడ్డికి ఈ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేటువంటి ఒక నైతిక హక్కు కానీ లేదా బట్టి విక్రమార్క గారికి కానీ నైతిక హక్కు లేదు, నైతిక అర్హత కోల్పోయినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. మనకు ధర్నా చేస్తున్నారు కాబట్టి అక్కడ కనబడుతుంది. ఫీ రియంబర్స్మెంట్ విద్యార్థులు వాళ్ళు అనేక మంది ఆత్మహత్యలకు చేస్తున్న పరిస్థితి ఏర్పడతా ఉంది. పెన్షనర్స్ కోర్టులకు పోతే తప్ప డబ్బులు ఇచ్చే పరిస్థితి కనబడతలేదు. అనేక మంది కాంట్రాక్టర్లు ఇవాళ ఆగమైపోయింది. డొల్ల విధానాలతోటి ఇవాళ రేవంత్ రెడ్డి మూర్ఖత్వ విధానాలతోటి, కమిషన్ల విధానాలతోటి, ఆర్ఆర్ ట్యాక్స్లతోటి ఇవాళ రియల్ ఎస్టేట్ రంగాన్ని సర్వనాశనం చేసిండు. ఎలైట్ సెక్టర్స్ రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి ఉన్నటువంటి సిమెంట్ వ్యాపారులు, స్టీల్ వ్యాపారులు, లేదా కంకర వ్యాపారులు, చిన్న సన్న అనేక ఎలైట్ సెక్టర్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరి జీవితాలు కూడా ఇవాళ ఛిద్రమైపోయినాయి. ఈస్ ప్లేయింగ్ విత్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ బికాస్ ఆఫ్ వన్ పర్సన్స్ ఇన్కాంపిటెన్సీ ఆర్ క్యాబినెట్స్ ఇన్కాంపిటెన్సీ. 4 కోట్ల మంది ప్రజలు సఫర్ అవుతున్నారు. మీకు కనబడుతుంది లిట్మస్ టెస్ట్ మాత్రమే, టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ మాత్రమే. లోపల అంతా కోక్లా ఉంది. చాలా మంది ఇవాళ జిల్లాల్లో ఉన్న పరిస్థితి అదే, జిహెచ్ఎంసీలో అదే పరిస్థితి, ఇరిగేషన్ కాంట్రాక్టర్ల పరిస్థితి అదే. మొత్తానికి మొత్తం ఇవాళ ఒక బ్యాంక్రప్ట్ దిశగా రాష్ట్రాన్ని తీసుకుపోతా ఉన్నాడు. అప్పులు సృష్టించలేను అంటాడు, చెప్పుల దొంగను అంటాడు. ఆయనే నన్ను చూస్తే చెప్పుల దొంగ అంటున్నారు అంటాడు. మరి చెప్పుల దొంగ అని ప్రజలు చూస్తున్నాక ముఖ్యమంత్రి కుర్చీలో ఆయన కూర్చోవలసిన అగత్యం ఏంటి, ప్రజలకి దౌర్బల్యం ఏంటి? ఇవాళ ఇదంతా కూడా లోతుగా ప్రజలందరూ గమనిస్తున్నారు. సరి అయినటువంటి గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కనీసం వచ్చేటువంటి ఒక జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కానీ లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కానీ తప్పనిసరిగా తగిన గుణపాఠం ఈ ప్రభుత్వానికి చెప్పవలసిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి అసమర్థతను ప్రజలు ఎత్తి చూపెట్టవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తాను. రైట్, దాసు శ్రవణ్ గారు, థ్యాంక్ యూ అండి ఫోన్ లైన్ లో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ.